చేసినామా అంటే మమ్మల్ని నిజమే అనుకుంటుంది నేను ఇంటికి చెలగొట్టేసింది. కాదు నువ్వు ఇంటి దాకా వచ్చుడు కరెక్టా? మళ్ళీ చెప్పు, నేను చెప్పుకున్నా ఎందుకు రావద్దు మళ్ళీ అట్లా ప్రాంక్ చేద్దామనేసి తర్వాత చేసినాక ఆయన నిజంగా చెప్తున్నట్ట బయట అందరికి. ఎవరికి చెప్తుంది నిజా? నీకు తెలుసా? అందరు గుర్తుపట్టి చెప్తారు నీకు గంగుని లవ్ చేస్తున్నట్ట అని. రోడ్డు మీద అందరూ చెప్తున్నా నీకు లవ్ చేస్తున్నట్టు. లవ్ చేసింది నిన్ను నాకు అవసరం లేదమ్మా. అలా అమ్మకు వీడియో ఏమన్నా చేసిన నేను ఆమె ఏదో వీడియో ఏమంటే వాళ్ళ అమ్మాయి చెప్పిన నాకేం అవసరం. ఇప్పుడు ఇట్లా వచ్చి లొల్లి పెట్టుకుంటా నాకు తెలుసు ఆయనే. నిజా చెప్పు, వాళ్ళు నిజంగా అనుకుంటారు. అరే వీళ్ళు ఇట్లా ఏ గంగు ఏ మళ్ళీ ఆగు అరే ఆగు మళ్ళీ ఉర్రకు 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 ఉర్రకుండా మాట్లాడు. మెల్లగరి తీరాదు ఆగు. ఆంటీ వాళ్ళు ఉంటారు. రమ్మని బయటికి. ఏమేం బాబు రమ్మని? ఏమో అక్క నాకు తెలియదు. ఊకే ఉర్రకంటే మెల్ల మాట్లాడొచ్చు కదా. ఆంటీ బయట అందరికి నా లవ్ చెప్పు తిరుగుతుండంట ఆయన. చెప్పిందంట ఆంటీ. మమ్మీ కూడా చెప్తుండు. మమ్మీతో నాకు తిప్పించి నిన్న మొత్తం కొట్టించి మమ్మీతో. చెప్తాడా మళ్ళీ వాడిని బల్లం చెప్పిండు. ఏమో మెల్ల మాట్లాడంటే వస్తుందో కూడా వచ్చి నిన్న ప్రాంక్ అని చెప్తా మమ్మీ నమ్మతలేదు. మీ మమ్మీ చెప్పినావా నిన్న? నేను అడుగుతలేవా అని ఇద్దరికి తెలిసే కదా వీడియో చేసినాము. నేను మాట్లాడతా. వీడియో అంటే ఏంటో ఇంటలేదన్న మా అమ్మ. అరే ఇంటలేంటే నేనేం చేయాలి? నేను అందరం అనుకోని వీడియో అని చెప్పొద్దు కదా నువ్వు అట్లా. ఏం చెప్పొద్దు? ఈమె అట్లనే ఎలా గురించి వినించి నన్ను ఇలా కొడితే నేనేం చేయాలి? వాళ్ళు నేను కొట్టేసింది. చెప్పు. నువ్వు నిజంగా చెప్పుకొని తిరుగుతున్నావు అన్న బయట. నాకేం అవసరం? నేనేం చెప్పుకుంటా? నాకేం అవసరం? అరే నేనెందుకు చేస్తామా? ఎంత పెద్దలో తెలుసు ఇప్పుడు ఇంట్లో ఎందుకు బయటికి ఆమె వీడియో అని చెప్తాడు ఇంటలేదు మా అమ్మ. నేనేం చేసిన వీళ్ళు ఏమన్నారు? మా అమ్మని ఏడిపిస్తాం, మా అమ్మ మీద ప్రాంక్ చేద్దాం అంటే సరే మన ఇద్దరం లవ్ చేస్తున్నట్టు అని చెప్పి ఈ పిల్లనే చెప్పింది. మళ్ళీ అదే వీడియో చేసిన. అరే చెప్తారా? ఆమె ఏమంటే చేసిన నాకు నేను చెప్పలే. ఏది మళ్ళా కాడకు మళ్ళీ ఎందుకు కాల్పిల్ పెద్ద చేసుకుంటా? నేను ఇంటి దాకా పోలే అమ్మా. నువ్వు మా దాకా నిజం చెప్పు, ఏమైంది? ఆంటీ ప్లాన్ వేసుకున్నాం ఆంటీ చేద్దామనేసి. అట్లనే మరి ఎవరు చెప్పి విలువ పిలిచి మాట్లాడు. మాట్లాడు బాబు. మాట్లాడే ఇప్పుడు నువ్వు నిజంగా ఒప్పుకోరాదా చెప్పినా అని. అరే నాకేం అవసరం అమ్మా? అరే నాకేం అవసరం అమ్మా? నేనెందుకు తీసుకోవద్దు ఆమె? నీ చెప్పు. ఆమె ఏదో వీడియో ఏమంటే వాళ్ళ అమ్మాయి చెప్పినా నాకేం అవసరం? ఇప్పుడు ఇట్లా వచ్చి లొల్లి పెట్టుకుంటా నాకు తెలుసు ఆయనే. అరే ఏంటమ్మా తల్లి ఏంటి? ఇప్పుడు నువ్వు దూరం చేద్దాం అనుకుంటున్నావు మా ఇంట్లో. ఎందుకు లొల్లి పెట్టుకుంటావు నాతో? నాకు అర్థమైతలేదు. నువ్వే చేయి. నేనేం తప్పు చేస్తామా? అరే వీడియో
ఇంట్లో ప్రాంగం చేసి మళ్ళీ బయట చెప్పుకొని తిరుగుతున్నారా? అయితే నాకేం అవసరం నేనేది చెప్పినాడు ఆ పిల్ల ఇంటి దగ్గర ఎందుకు వచ్చింది మరి? అరే ఒకసారి అడిగా ఎవరు చెప్పిన వాళ్ళని మించి అడుగు నన్ను ఒక్కరు అందరితో చెప్తుందంట. రోడ్డు మీద అందరూ చెప్తారా మరి అందరు గుర్తుపట్టి చెప్తారు నీకు గంగుని లవ్ చేస్తున్నట్ట అని రోడ్డు మీద అందరూ చెప్తారా నీకు రోడ్డు మీద అందరూ చెప్తురా నీకు అవును మరి. మళ్ళీ నువ్వెందుకు అడుగుతున్నావు అడుగుతున్నావా వాళ్ళు వచ్చే చెప్తారా నీకు చెప్పుకుంటారా? పొద్దున కానీ చెప్తున్నారు ఏ అందరూ. మల్లుడు ఇగో ఇవన్నీ నాకు వచ్చిన ఏం కాదు మీ ఇంటి వరకు వచ్చి అడుగుతుందా ఇది వేసే లెక్క ప్రతి ఒక్కరు ఇక్కడే ఉంటాయి నువ్వు అరే నేను ఈవెన్ లవ్ చేస్తాను ఇంట్లోనే కలమైనా మీరే ఆ, నువ్వు ఎట్లా తెలుసో వాళ్ళకి నువ్వు ఎట్లా అంటున్నావు. నేను ఎట్లా అంటానో తెలుసు కానీ నువ్వు వచ్చి ఎక్కించుడు ఇట్లా కలదు అంటారా? నాకు తెలుసు కదా, నా ఇంటి దాకా వచ్చి చెప్తుంది కదరా మరి. అరే మీరు కూడా నమ్మరా అమ్మ తల్లి ఆమె ఏం గురించి నమ్మేది? ఇట్లా ఆడపిల్ల విషయం అంటే ఇది కరెక్ట్ కాదు. అరే ఇట్లా చేసినావు నువ్వు. అమ్మ ఇగో నా మీ ఉర్రకురా అమ్మ మీరు ఇగో మళ్ళీ ఏమన్నా ఉంటే మీరు ఇంటికి వచ్చి అరే ఆగు బాబు. ఎందుకు మళ్ళీ ఉరుకుతున్నావు? నీకు సిగ్గు లేకుండా? అరే నేను ఇగో ఏమన్నా ఉంటేనే మాట్లాడుకుంటా మళ్ళీ మీ అమ్మతోటి నేనేం చెప్పినమ్మా తల్లి అమ్మా, నాకు అవసరం లేదమ్మా నాకు ఏం అవసరం మా ఇంట్లో పిక్చర్ అరే ఉండగా ఇంకేమన్నా అన్నా ఓరేమో చెప్పు. ఆమె లవ్ చేస్తున్నాడు ఓ లవ్ చేసింది నిన్ను మరి మరి. అరే నాకు అవసరం లేదమ్మా అలా అమ్మకు వీడియో ఏమన్నా చేసిన నేను అరే ఆమె ఏమన్నది అరే వీడియో పెట్టు ఆంటీ అన్ని మా ఇంట్లో పిచ్చోళ్ళని చేసినట్టు మిమ్మల్ని కూడా పిచ్చోళ్ళని చేస్తున్నా ఆంటీ ఏం పిచ్చోళ్ళని చేస్తున్నావు? అరే నేను ఎందుకు చేస్తాను మిమ్మల్ని కూడా ఇట్లా మ్యానిపులేట్ చేస్తుండు నమ్మకూరి మాటలు నువ్వు మారుస్తున్నాను. పెట్టినావు, నువ్వు బంధం పెట్టావు, మళ్ళీ ఆడపిల్ల అవుతుంది కదా? అరే ఆడపిల్ల అవుతుంది అమ్మప్పుడు నేను ఏదమ్మా కాన్మొక్కాలి ఆమెనే ఏమన్నదమ్మంటే నమ్మతలేదమ్మా నిన్న వీడియో మొత్తం నవ్వుకుంటాను నవ్వు నిన్న వీడియోలో నువ్వే ప్లాన్ చేద్దామని చెప్పినాం మనము ఆ, అన్నమ్మ ముగ్గురం కలిసి అది చేసినా కదా నమ్మటం ప్లాన్ అరే మీ అమ్మ నమ్మకపోతే నేనేం చేయాలా కదా. నువ్వు మాట్లాడొచ్చుగా నా ప్రాంక్ అని మరి అరే నేను చెప్పినా అది ప్రాంక్ అంటే అని చెప్పిన వాళ్ళ అమ్మ తెలిసి మాట్లాడి మన రాత్రి ఇంట్లో ఏమైందో నాకు తెలియదు కదా మళ్ళా మరి ఎలా ఉంటుందంట అమ్మ నేను ఇంట్లోకి ఎందుకు ఎలా పడుతుంది ఏమన్నా లవ్వంటే ఎలా బట్టలు తెచ్చుకోపోవాలి ఇది ఉండదు ఎందుకు నేను ఎందుకు నా అమ్మా ఇలా కొట్టిందని మా ఇంటి కోసం పేమెంట్ చేస్తామమ్మా నిన్ను నీకోసం చెప్పని ఎక్కడికి వచ్చింది? నువ్వు ఇంట్లో ఉంటాను రాలే ఆమె. ఎవరు ఆమె అరే చెప్తుందమ్మా నమ్ముతావు అప్పుడు నేను ఆమె అట్లా చేసిన నమ్ముతావా అంటే మిమ్మల్ని కూడా ఆంటీ ఇట్లే నమ్ముకు పిచ్చోళ్ళని చేస్తారు మిమ్మల్ని కూడా మీ ఇష్టం ఇక. అరే నాకు దమాక్ పని చేస్తున్నాయి అన్ని కరెక్ట్ ఉన్నాయి అమ్మ తల్లి ఆమె అన్ని బటవత్ మాటలు మాట్లాడుతుంది నేనా నువ్వా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వేం చెప్పినావు ఇవన్నీ మాటలు మారుస్తుండు. నువ్వు నిన్న వీడియో ఏమన్నావు నువ్వు నిన్న వీడియో చేసావు మా అమ్మని ఇట్లా ఏడిపిస్తామన్నావా వీడియో విడలాగానే ఉండాలి. ఇప్పుడేం నువ్వే మాట చెప్తున్నావు మరి అంత బయట. కోడి చెప్పిందా మనం ఇచ్చినావా అవును. చెప్పినావంట అందరికీ. అరే నాకేం అన్నా అవసరం చెప్పినామంటే నాకు కూడా వచ్చినాయి ఇంతగానం వచ్చి చెప్తుంది కదా? ఆమె ఇంతగానం వచ్చి చెప్తుంది ఏ- కదా? ఏం చేస్తావు? చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఏంది నీళ్ళగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు మళ్ళీ లేదు. ఏమో మంచిగా మాట్లాడు వాళ్ళు మంచిగా మాట్లాడు నిజంగా చెప్తున్నా నేను నాకు అవసరం అది లేదు చెప్పు బాబు. చెప్పు బాబు. ఏమో నాకు తెలియదు ఏమన్నా అంటే చెప్పు బాబు అంటున్నావు. ఏంటి బాబు పొద్దు పొద్దుగాల ఇదంతా అక్క ఎప్పుడైనా వచ్చిందా ఇట్లా ఇంతగానం వచ్చి అంతా లొల్లేదు పాపం నిజంగానే ఎప్పుడు నిజంగానే అండి. నువ్వు అమ్మా నాకు పిచ్చి తెప్పియకురా అమ్మా నాకు పిచ్చి లేపేకండి ఆడపిల్ల ఇంటి దాకా వచ్చి ఇట్లా నిమ్మనే ఎప్పుడు అరే ఎందుకు వచ్చినావు వాళ్ళు వీడికి నువ్వు చెప్పు వచ్చి వచ్చి చెప్తుంది కదా? అరే అన్న బదాలు ఆడుకుంటే వస్తున్నావే నిజం చెప్పు వాళ్ళు నిజంగా అనుకుంటున్నావు చెప్పు పోయి మీ అమ్మని అడుగు ఈరోజు పెట్టుకున్నావు ఏమో అరుస్తుండే ఏం చేస్తాము అడగండి. అరిసికి ఏడుస్తుండే ఆయన. అంతేలే మరి అడిగి నాకు ఇదైతుందిరా, నాకు ఇచ్చిన పడుతుందిరా, అంతగా నీ ఇచ్చేత వాళ్ళు నీకు తెలుసా నీకు తెలుసా ఇంటికి వచ్చి ఏడవ ఏంది ఇట్లా? అసలు ఎందుకు వచ్చినావు వాళ్ళు వీడికి నువ్వు ఎందుకు వచ్చినావు మీతో మాట్లాడతా నేను పోయి ఏంటిరా? అరే మీ అమ్మకు మాట్లాడు బాబు. ఎవరిలో కాదు, ఆంటీ దగ్గర నేనే మాట్లాడతా. వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేస్తాను అడుగుతా, ఆంటీ వదిలేసి అడుగుడేంది ఆమె ఇంట్లోకి పంపించుడు ఏంది మళ్ళా మామి వచ్చుడు ఏంది నేను పోయి మాట్లాడతాను కదా, నేను పోయి మళ్ళా చూడు మాట్లాడతా. అన్నేమో చెప్పుకుంటా ఎన్ని లెక్కలు చేసావు నువ్వు? అయ్యో మళ్ళీ నీకేమో నువ్వు చేసిన లెక్కనే చెప్తున్నా. ఏం చేశాను ఏం చేశాను ఎప్పుడు నా వీడియో అయితే మళ్ళీ చెప్పాల్సిన అరే అవసరం నువ్వు లేదు. ఆగు. చెప్పు. చెప్పం. దూరం రారా, వీడికి పోయి మాట్లాడతా ఎట్లా? అరే అడుగుతున్నావా నేను పోయి మాట్లాడతా. ఇట్లా ఇంటికాడికి వచ్చుడు మంచిది కాదు వాళ్ళు ఏమన్నా ఉంటే ఫోన్లో చెప్పు లేకపోతే అమ్మతో చెప్పు అన్నా, నువ్వు బయట పడ్డం లేదు నాకు కొడుతున్నావు అన్నా. అన్ననే చెప్పాల్సింది కదా, మమ్మీ ఇట్లా అన్నది అనేసి.
మొత్తం చెప్పాలంటే తెలుస్తుంది అవ్వలు అన్ని తెలుస్తుంది కదా ఎలా మాట్లాడితే అయిపోతుంది నువ్వు పడుతున్నావు నేను కాదు ఎందుకు వస్తున్నావు అంటే ఏంది ఇది ఏంది వాళ్ళ రాదు నాకు రాదు అబద్ధాలు ఆడుతుంటుంది ఇట్లా మాట్లాడుతుంది నాకు ఆయన అడగండి అంట మాటలన్నీ అని చెప్పుకుంది బయట ఏం కాదు అంటున్నాడు కదా ఏ పాప చెప్పు నువ్వు అంటే చెప్పండి ఇట్లా ఎందుకు వస్తామంటే ఒక మాట ఆలోచించండి ఎప్పుడైనా వచ్చినామా అండి ఇట్లా బాధ నీ బాధ ఇంతదాకా వచ్చి ఇట్లా పేరు కనిపిస్తుండు బయట అంతా ఏం పేరు కరెక్ట్ చేసిండాడు ఏమన్నాడు నాకు చెప్తున్నా అందరు మీతోని అందరు నాతో వచ్చి చెప్తారు ఇట్లా చేస్తున్నాను అదే ఓపెన్ గా చెప్పలేకపోతున్నా అండి నేను వాడు వచ్చిండేమో కంటెంట్ ఏదైనా నువ్వు ఇంత అంటే అది content అని నాకు- కంటెంట్ Content అని నాకు తెలుసా అండి? మాకు చేసాము తర్వాత నేను చెప్పుకుంటున్నాడు బయట అందరికి ఎవరు చెప్పిన ఏమో నాకు చెప్పిరు నాకు ఫోన్లు చేసి ఫోన్లు చేసిరు బయట ఈ గోల్ చేసి ఫోన్ చేయి ఒకసారి నువ్వు ఇప్పుడు ఆందోళనలు పెట్టుకుంటావు పోయి. నాకేమవసరం ఉన్నాయి నువ్వు ఫోన్ చేయి నేను చెప్పలేదు, ఆందోళనలు పెట్టుకుంటావా? మాట్లాడడం వాళ్ళు సరే మాట్లాడదు మనం నాకు ఆందోళనలు పెట్టుకోని కను నాకేదో రోజులు అవుతుంది ఆయన అవును, అదే చేస్తావు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఎవరికి చెప్పినావు వాళ్ళు నాకు వచ్చి చెప్పాలి కదా మీకు చెప్పాలి మన ముంగడ చెప్పాలి కదా నేను ఎవరికి చెప్పలేదు మధ్యలో చెప్తారా చెప్పారా వాడు అంటే ఇట్లా పోతుంటే నువ్వు ఎందుకు పోయినా మరి ఇంటికాడికి ఎందుకు అందరు చెప్పుకొని తిరుగుతున్నావు అరే నేను ఎందుకు చెప్పుకుంటా మా తల్లి ఆమె గురించి నాకేమో అంత నమ్మకం పెట్టుకుంటున్నావు నమ్మకం పడగొట్టున్నావు ఎందుకట్లా నేను ఎందుకు పోగొట్టుకుంటా అడుగు నీకు ఇప్పుడు అని చేసిన అట్లా ఇక ఉంటుండు లేకపోతే ఓడి వాళ్ళు నాతో నాకు పెట్టుకోకూరి ఇవన్నీ నా మీద వద్దాం లేకపోకూరి సరే పోతాను అరే రా బాబు అరే రా మళ్ళీ కట రా మళ్ళీ ఇటు ఏం వద్దక్క మేము రాము ఇంటికి వెళ్ళిపోయి మీరు రా బాబు మల్లేశ్వరి ఇక్కడ రాను రోడ్ మీద నాకు ఎందుకు అట్లా చేస్తారు నాడు బాబు నువ్వు ఇట్రా పైకి రా పైకి రా ఇటు రా బాబు. అందరికి ఇట్లా అరుస్తుంటే అల్లు నువ్వు నిజం నిజం చెప్పు నీ బండి కాదు ఇట్రా పైకి రా మల్లేశ్వరి ఇక్కడ రా రా మల్లు. బాబు అరే రా బాబు ఎందుకు ఇట్లా చేస్తారు గలీజ్గా మొత్తం బాబు ఏ బాబు అరే వీళ్ళు ఇట్రా నేను మాట్లాడుతా మీ అమ్మ ఫోన్ చేస్తుంది ఇట్రా ఇంత తమాషా చేస్తున్నావు ఇట్రా ఇంటికి రా రా బాబు వదలొద్దు నా పేరు తీస్తున్నావు కదా మాది పైకి రా ఏంది కదా ఉరుకుతే అయిపోతుందా ముక్కు మీద వెళ్ళిపోవాలి. దొద్దు లోపల మళ్ళా ఎందుకు వచ్చిరని అంటారు అరే రాండి బాబు ఆయన మాటలు ఏం పట్టించుకుంటారు ఇట్రా లోపల రా అయింది చెప్పుదా లోపల రా మళ్ళీ లోపల రా లోపల రా వద్దొద్దు లోపలికి వద్దు మళ్ళా లోపలికి వస్తారు లోపల రా అమ్మ తల్లి అందరినీ కూర్చొని వాళ్ళ ఇజ్జత్ పోతుంది మాది నడు మళ్ళీ తీసుకొని కానీ లోపల రా మళ్ళీ. వద్దొద్దు రామ లోపల రా నడు ఫస్ట్ ఇక్కడ నించుని మాట్లాడతాం అరే రా. అరే రామా నువ్వు ఫస్ట్ నువ్వు లోపల రా అరే మాట్లాడమ్మా మాట్లాడు అరే లోపల రా రామా పోతే ఎట్లా మళ్ళీ కావాలంటే గొప్ప దెబ్బ కొట్టాలి ఇంకెందుకు ఇదేంటి మళ్ళీ మెసేజ్ అయిపోయింది కదా వదిలేసే ఇంకా నేను ఎందుకు బదలాం చేస్తా అమ్మా అయిందో అయిపోయింది వాళ్ళ అమ్మకి చెప్పినాం కదా ప్రాంక్ అని చెప్తే కూడా నేను ఇంతగా ఎందుకు ఇలా ఉంటాను? అరే చెయ్యొద్దంటే ఆమె ఏమన్నది? ఎవడు చెప్పిండు నువ్వు చూసినావా అందరు మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు ఏది ఇట్లా అయిందంటే ఇట్లా అయిందంటే ఇట్లా చెప్తున్నారు మా ఫోన్ చేసి చెప్పినప్పుడు అది మీరు కూడా ఏమన్నారు కదా మీరు ఏమంటారు నేను చేసిన కదా వీడియో షాట్ వాళ్ళు కూర్చోవద్దు అరే నేనేం చేయాలమ్మ ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నువ్వు ఎందుకంటే సరే మాదే తప్పు మేమే ఒత్తిడి అమ్మా నేను ఆమె బద్దాం లేకపోతే నాకు ఆమె గురించి అవసరం లేదమ్మా మేమే లొల్లి పెట్టుకొని వచ్చినాం అండి నువ్వు పెట్టుకోనికి వచ్చినావు మళ్ళీ దేనికి వచ్చినావు మళ్ళీ నన్ను మాత్రం తెచ్చావు మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళ ఇంటి దాకా రారు కదా అంతా నీదే తప్పు నువ్వే చేసావు. అమ్మ ఇంటి దాకా రానప్పుడు ఇప్పుడు వచ్చిరు కదా ఇప్పుడు ఇజ్జత్ తీసిన అందరు చూస్తున్నారు అమ్మ రోడ్డు మీద. ఇంటికి రావాలమ్మే మరి రాదా ఇట్లా చేసిన కదా వచ్చింది మరి అరే ఇట్లా మళ్ళీ నిజం చెప్పు మళ్ళీ ఆమె నిజంగా అనుకుంటుంది వాళ్ళు నిజంగానే కదా అయింది మరి అరే ఏమైందమ్మా నీకు కోడెప్పిండు నీకు ఎప్పుడు అని చెప్పినా నేను అట్లా
ఆంటీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఇట్లా మేము రాలే కదా అరే రాందంటే ఇప్పుడు వచ్చిందంటే అయిపోతుందా అమ్మ తల్లి ఇప్పుడు వచ్చిందంటే అయిపోతుందా ఇప్పుడు వచ్చింది కదా వాళ్ళ అమ్మాయిలా కొట్టిందంటే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు ఇప్పుడు వాళ్ళ అమ్మాయిలో కొట్టిందంటే నేను ఏం చేస్తా అమ్మ ఇంత పెట్టుకొని బట్టలు తెచ్చుకో అమ్మ తల్లి లేదుకుంటా మీ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి ఏది నాకు ఖరాబ్ అవుతుంది, ఇవేమన్నా పేరు అందుకే నీ పేరు ఎందుకు ఖరాబ్ అవుతావు? నేను ఏం చేసినా ఖరాబ్ అయితే చెప్పు ఇప్పుడు ఒకటే ఆంటీ అడగండి ఆంటీ మీరు ఎంత అడగాలి రా నేను పోయేదా ఇట్లా నాటకాలు చేసినావు అన్ని చెప్పరా అన్నా ఏం చెప్పినావు అరే నేను ఏం చెప్పినా నిన్నెందుకు వేస్తా అని చెప్తాం వాళ్ళు నాకు ఏం అవసరము మరి చెప్ప- ఇగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి లెక్కలు చేయకు నాకు అస్సలు నచ్చదు నీకు నచ్చాలంటే నేనేం చేయాలమ్మా తల్లి నువ్వు చేసినా తప్పు కదరా మరి ఎవరు చేసి నువ్వు చూసినావు అమ్మా నువ్వు చూసినావా అంటే అరే ఓమా నువ్వు ప్లీజ్ ఇప్పుడు నిజంగానే అది పోతుంది నాకు నీ కదా ఓకే పోతున్నా సీజన్. ఏ లే పాప పోదన్నాడు ఆ మిగతా వచ్చి చెప్పాలి కదరా ఊ అంటే అది ఎంత దాచి పెట్టుకుని అలా కొడుకుతున్నాడు మాట్లాడుతుంటే అరే రుచి లేదు అలా కొడుకుతున్నావు ఇంకా నవ్వుతున్నావు మళ్ళా తల్లి ఆమె నిజంగా అనుకుంటున్నాను ఆంటీ ప్రాంక్ ఆంటీ ఆమె నేనెందుకు ఆమె ఇంట వాడతాను ఒకటే అలా నేను అప్పుడే చెప్పినా మీరు ఏదో అట్లాంటి చేస్తారు పోదామని చర్చ ట్యాంకులకి ఇంట్లో అట్లా కూర్చోదు ఇప్పుడు నిజంగా ఆ, ఏం జరుగు ఆడ కూర్చో ఏ, ఎందుకన్నా చెప్పు అమ్మకి నాటకాలు నిన్న నా చిన్న ఒక నిమిషం ఆగు. నాటమానికి చెప్పు నా మీద ప్రాంకులు చేస్తున్నావు వాళ్ళు నువ్వు ఆంటీ నా కొట్టించినట్టు మమ్మీతో అందుకే ఇప్పుడు కొట్టించాను అయితే అది చూసారా ఏదో కొట్టిస్తాడు నీ కొట్టుకొని మీ మమ్మీని నడిపించామని చేస్తున్నారు అయితే వచ్చి అని మేము పడుతున్నావు కొడితే నేను అట్లనే ఎట్లా ఎట్లా పడుతావు అట్లానే ఎట్లా వేసింది చూసినా కాలికి వద్దొద్దు అని చెప్తున్నా అయితే మా అమ్మని నువ్వు కొట్టా మా అమ్మతో నన్ను కొట్టించినావు నిన్ను కూడా కొట్టిస్తా మీ అమ్మని కూడా ఇబ్బంది పెడదామని చెప్పి వచ్చినా ఇబ్బంది ఆంటీ నేను ఇబ్బంది ఏమనలే అంటే నువ్వేమన్నా ఫస్ట్ మళ్ళా మాటలు మారుస్తున్నావు అవునా ఇద్దరు కలిసి అప్పుడు మమ్మీ పైన చేద్దామా అన్నాడు ఆయననే ఎవరు మీ మధ్య మీలో బాగా పెట్టాలని ఉండదు ఉంటుంది నాకు అవునా ఇద్దరు కలిసి పెట్టరు కదా ఇప్పుడు చెప్పు. అరే నువ్వేం పోతున్నావు అవునా సరే పో చూసిరా మా అమ్మ మీద ప్రాంక్ నచ్చితే లైక్ కొట్టండి ఇట్లాంటి ప్రాంకులు ఇంకెన్నో చేస్తుంది మా అమ్మ నువ్వు కూడా మరి చేస్తావు నువ్వు నిజంగా అనుకున్నాను కూడా నేను నిజంగానే అనుకున్నాను. చూసిన వీడియో గానీ అంత ప్రాంక్ కదా ప్రాంక్ అనే ఉంటది కదా అనుకున్నా ఇట్లా ఈమె నిజంగా వచ్చేసింది అనుకున్నా నేను నిజంగా వెళ్ళిపోవాలి ఇట్లకే నేను ఎందుకు నువ్వు పో కావాలంటే రైట్ రైట్ బాయ్ మీ అమ్మలో కొట్టిన ఏం టెన్షన్ లేదు వాళ్ళు నా దగ్గర ఉండి నేను ఏం టెన్షన్ తీసుకోను ఉంటావా ఎక్కువ ఉంటుందా ఆంటీ